ఓకే, వాయిస్ పరమ తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈరోజు ప్రియులు వెంకటేష్ గారి యొక్క సహోదరి మాధురి తల్లిని ప్రేమించి ఇచ్చిన ఇరువురు కుమారులకి, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న సంతోష్ బాబుకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి యొక్క కుటుంబం తరపున ఆహ్వానం పలికి దేవుడు తన కుటుంబంలో బిడ్డల పట్ల చేసిన మేలును వారు తలంచి ఈ యొక్క కృతజ్ఞతాకుడుకు వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభునామన ప్రత్యేక వందనాలు. దేవుని కృపను బట్టి దైవ సన్నిధిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అప్పుడే ఈ నూతన సంవత్సరంలో 7 రోజులు గడిచాయి. అప్పుడే కరెక్ట్గా గత మంగళవారం ఈ టైం చాలా కంగారు పడుతూ ఉన్నాం. ఈ టైం కంగారు లేకుండా 7 రోజులు అయిపోతా ఉన్నాయి. ఇంకా అప్పుడే ఎంత విచిత్రంగా చాలా చాలా నిజంగా ఎంత త్వరగా అవుతున్నాయని కూడా మనం అనుకుంటలేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకలాగే వెళ్తుంది, గడియారం ఎప్పుడూ ఒకలాగే తిరిగిద్ది, కాలం ఎప్పుడూ తిరిగిద్ది. కానీ మనకున్న పరిస్థితులు బట్టి త్వరగా అయిపోయినాయా అంటారు. ఏదేమైనా దేవుని కృపలో ఈ 7వ దినం కూడా మళ్ళా దైవ సన్నిధులు గడిపే అవకాశం. ఒక మాట చెప్పాలంటే 7 రోజులు కూడా దేవుని సన్నిధులు గడిపే అవకాశాన్ని దేవుడు అనేకులకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి కాలం మందు ముఖ్యంగా కుటుంబాన్ని బట్టి నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే సంతోషపడి కుటుంబ శుభాకాంక్షలు తెలియపరుస్తూ కొన్ని విషయాలు ఈరోజు దైవ గ్రంథం నుంచి మనం మాట్లాడదాం. దేవుని యొక్క ప్రణాళికలో సృష్టి ఒక భాగం అయితే కుటుంబం కూడా ఒక ప్రత్యేకమైన భాగం. సృష్టి లేకపోయినా ఈ వ్యవస్థ నడిచే అవకాశం లేదు. ఈ కుటుంబ వ్యవస్థ లేకపోయినా ఈ మానవ జాతి మనుగడ ముందుకి కొనసాగేది కాదు. దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. ఈ మనుషులు పుట్టక మునిపే ఈ సృష్టి అంతమయ్యేంత వరకు కూడా ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా విత్తనములతో సహా చెట్లను, ఫలాలని, సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి చేశాడు. ఇంకా మరోసారి చేయవలసిన పని ఏమీ లేదు. అంటే అనేక వృక్షాలు, అనేక ఫలాలు మనం తింటున్నామయ్యా అంటే దేవుడు ఒక చెట్టుని ఇవ్వలేదు, ఆ చెట్టుకి ఏమిచ్చాడు? మరలేంటిగా అంటే విత్తనములు ఇచ్చు ఫలములు అన్నాడు. అంటే మళ్ళీ మనం మామిడికాయ తినాలంటే దానికి ఏముంది? మళ్ళీ ట్యాంక్ ఉంది. మళ్ళీ ట్యాంక్ వేస్తే ఉంది, ఒక కాయ వస్తుంది, అనేక ఫలాలు వస్తాయి. ఈ సృష్టి క్రమం ఇది జరుగుతుంది. అలాగే ఈ మానవ జాతి నిర్మాణంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు ఆ ఒక్క ఆదాములోనే ఇన్ని విత్తనాలు, అనగా మానవ విత్తనాలు అనొచ్చనుకుంటారా, అది ఇన్ని బీజాలను ఆదాములో దేవుడు నాటాడనమాట. ఈ ఆదాము నుంచి వచ్చిన వారిని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా. ఆ తర్వాత నరుడు విస్తరించాడు, అభివృద్ధి పొందాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. వివిధమైన పరిస్థితుల్లో నరుడు వెళుతూ ఉంటాడు. అందుకే నరుడికి లేదా ఈ సృష్టికి సత్సంబంధం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంత కాలం నరుడు ఉంటాడు, నరుడు ఉన్నంత కాలం సృష్టి ఉంటుంది. ఈ రెండు కూడా ఈ ప్రత్యేకమైన అనుబంధం. అయితే ఈ సృష్టి గూర్చిన జ్ఞానం బోధిస్తుంది. అలాగే దేవుడు కూడా నరుల హృదయాల్లో కూడా జ్ఞానాన్ని పెట్టాడట. నరుని హృదయాల్లో కూడా దేవుడు జ్ఞానాన్ని పెట్టాడట. సామెతల గ్రంథం 8వ విసరము 8వ అధ్యాయము చూడండి. అక్కడ 26వ వచనం చదవండి.
భూమిని దాని మైదానములను ఒక్కసారి చదవండి. భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు నేను నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టింది. ఎవరా పుట్టాడు అంటే 8వ అధ్యాయం మొదటి వచ్చు. జ్ఞానము ఘోషించుచోండి. అంటే జ్ఞానం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే సృష్టి పుట్టిన తర్వాత పుట్టలేదంట. సృష్టి పుట్టక మునిపే రవ్వంత మట్టి రాకముందే ఈ జ్ఞానం పుట్టిందంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 19వ ఈ చూడండి. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించాడు. అది అంటే ముందు భూమి ఉందా అని ప్రశ్న వేస్తే భూమి కంటే ముందే ఉంది జ్ఞానంతో దేవుడు భూమిని ఏం చేశాడంట? స్థాపించాడు. అంటే భూమి యొక్క సృష్టి నిర్మాణానికి కారణం ఏంటిగా అంటే జ్ఞానము అని చెప్పాడు ఆయన. ఏమో ఇప్పుడు 21వ వచనం. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము అంటాడు. ఇప్పుడు మనుషులకి ఏం చెప్తున్నాడు ఆయన? జ్ఞానం సంపాదించుకో అంటాడు ఆయన. అంతే కదండి. సృష్టిని చేయటానికి కారణం ఏంటంట? జ్ఞానం. భూమిని నిర్మించింది ఏంటంట అమ్మా? జ్ఞానంతో చేశాడంట. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నాం. భూమి ఏమై ఉంది? జ్ఞానంతో చేయబడింది కనుక ఎప్పటికి దాని క్రమం అనుసరిస్తూనే ఉందట. ఎప్పటికీ దాని క్రమం అనుసరిస్తుందంట. రోమపత్రులకి మనం చదివినట్లయితే అది ఎప్పటికీ లోబడుతుందంట. ఎవరికే? దేవునికంట. ఎప్పటికీ కూడా లోబడుతుందంట. ఏది? ఈ సృష్టి అని చెప్తాడు అక్కడ. అయితే జ్ఞానం మరి ఎవరికి కావాలి? మనుషుడికి కావాలి. అందుకే ఎంత చెప్పాను, సృష్టికి నరుడికి సత్సంబంధాలు ఉన్నాయని చదువుకున్నాం. అమ్మా ఇందాకేమైనా లెస్సైన జ్ఞానము వివేచనయు భద్రం చేసుకోవాలంటే ఇవి జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలి అన్నాడు. జ్ఞానం ఎంత గొప్పది అంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం తీసారమ్మా. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఒకసారి నీతిమంతుని తండ్రికి అంటే కుమారుడు ఎలాంటి వాడై ఉండాలి? అదనమాట. అప్పుడు ఆ తండ్రికి ఏముంటుంది? ఇంతకీ ఇతను ఎలా నీతిమంతుడు అవుతాడు అంటే తర్వాత మాట చెప్పాడండి. అది జ్ఞానము గలవాణిని అదనమాట. జ్ఞానము గలవాణిని కనినవాడు వాని వలన ఆనందము నొందుడు. అది అంటే జ్ఞానము కలిగిన కుమారుని కనటం వల్ల తండ్రికి ఏం కలుగుతుంది? ఆనందం ఉంది, సంతోషం ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానం నరుడు నేర్చుకోవటం వల్ల తల్లిదండ్రులకి ఏముంది? అదనమాట. సంతోషం, ఆనందాలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను భూమినే జ్ఞానంతో చేశాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు భూమి ఏమవుతూ వచ్చింది? నాకు లోబడుతూనే వచ్చింది. ఎందుకంటే అందులో ఏముంది? జ్ఞానం ఉంది కనుక. ఎంతకు లోబడని వారు ఎవరైనా ఉన్నారు అంటే మనుషులే. ఏమంతేనా? ఇప్పుడు బిడ్డల మాట వింటలేదు అంటే దాని అర్థం ఏంటి? వారిలో ఏమి లేదని అర్థం. అదనమాట. జ్ఞానం ఉంటే ఖచ్చితంగా జ్ఞానం ఉంటే ఖచ్చితంగా ఏముంటారు? మాట వింటారు. అందుకు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే నరులకు ఈ లెస్సైన జ్ఞానాన్ని భద్రం చేసుకోవయ్యా అని చెప్తున్నాడు దేవుడు. ఆ జ్ఞానం గొప్పది. ఇప్పుడు ఆ జ్ఞానం ఉండటం వల్ల ఏమన్నాడు? జ్ఞానము గలవాణిని కనిన వాడు వాని వలన ఆనందం పొందుతాడంట తండ్రి. ఆ నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అన్నాడు. ఇలా జ్ఞానం ఉన్నవాడు 22వ వచనం పైన నిన్ను కనిన 23వ అధ్యాయం 23వ వచనం 22. ఆ నిన్ను కనిన ఆ మాట చాలా గొప్పది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అది జ్ఞానం. అంటే తండ్రి చెప్పే మాట వినటమే జ్ఞానం. తల్లిదండ్రులకు లోబడటమే జ్ఞానం.
అంతేనమ్మా, తల్లిదండ్రులకు లోబడటమే జ్ఞానం. అదే చెప్తున్నాడు దేవుడు, ఏమని? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? తండ్రి మాట వినమంటున్నాడు. మనసు పెట్టాలి. తర్వాత మాట, నీ తల్లి ముదిమి యందు, అంటే ఆమె వృద్ధాప్యం వచ్చినా కూడా నువ్వేం చేయకూడదు ఆమెని. అంతేకాని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వెయ్యొద్దని చెప్తున్నాడు దేవుడు. అంతేనా? దేవుని మాట ఇది. ఎవరికి చెప్తున్నాడో? కుమారుడు చెప్తున్నాడు. గమనించాలి, కుమారుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానం నేర్చుకుంటే, దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటే తల్లిని తండ్రిని ఎలా చూడొచ్చు? దేవుడు ఏం చెప్పాడో అలా చూస్తాడు. అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వేం పొందుతావు అన్నాడు? దీర్ఘాయుష్వంతుడు అవుతావు అన్నాడు. అది ఇక్కడ ఒక మాట. కనిపించని దేవుడు కనిపించే సృష్టిని చేశాడు. ఈ సృష్టిలోంచి తీశాడు ఎవరినే? మానవ. ఇప్పుడు కనిపించని దేవుడిని పక్కన పెడతాం. కనిపించని దేవుడి విషయం తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడు దైవలేఖనాలు కూడా ఏమంటాయంటే, కనిపించేవాడిని ప్రేమించినప్పుడు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావురా అంటున్నాడు ఆయన. అంతేనా? యోహాను పత్రికలో అంటాడు, కనిపించే సహోదరుని ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే మనకు కనిపించింది నమ్ముతాం కదా, అలాంటప్పుడు కనిపించే తల్లిదండ్రులు ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తాం? కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తాం? ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆ దేవుడు మొదటగా ఈ సృష్టి, తర్వాత ఈ సృష్టిలోంచి నరులు చేశాడు అన్నారు. ఇప్పుడు దేవుడు లేనప్పుడు బిడ్డలకు ఎవరు ఈ భూమి మీద? తల్లిదండ్రులే. ఇంకొక మాట, ఆ కనిన అనే పదం అండి. లోకంలో ఎవరైనా మనల్ని ఆ పదం వాడలేదు. ఒకవేళ ఎంత సన్నిహితత ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఏదో మంచి మాటలు చెప్పగలుగుతారే కానీ ఒక తల్లి లేదా ఒక తండ్రి తమ బిడ్డలు చూచినట్లు ఎవరో చూడలేదు ఈ సృష్టిలో. అంతేనే కదంటారు, ఈ సృష్టిలో ఎవరు కూడా చూడలేదు. ఈ సృష్టికి ఏముందని చెప్పుకునే ఉందాక? జ్ఞానం ఉందని చెప్పు. ఈ సృష్టిలో ఉన్న జంతువులకి పక్షులు కూడా ఏమున్నాయి? జ్ఞానం ఉంది. మొన్న ఫేస్బుక్లో ఒక పక్షి తల్లి వృద్ధురాలైపోయి ఉంది. ఏది? ఒక పక్షి వృద్ధురాలైపోతే ఆ పిల్లలు వెళ్ళి తెచ్చి తల్లికి ఆహారం పెడుతున్నాయంట. చూసారో లేదో? ఆ పిల్లలు వెళ్ళి తల్లికి ఏం పెడుతున్నాయి? ఆ సంగతి వాటికి ఎవరు చెప్పారు? తప్పు అనుకోండి. ఎక్కడ చదువుకుని వచ్చి ఉంటుంది అది? ఆల్రెడీ దేవుడు పెట్టాడు. ఏమని? తల్లికి ఏం చెప్పాడు? అమ్మ నీకు పిల్లలు ఇచ్చాను, ఓకేనా? నీ పిల్లలు ఇచ్చిన కర్తవ్యం ఏంటయ్యా అంటే, నీకున్నంత శక్తి ఉన్నంత కాలం వీళ్ళని ఏం చేయాలి? పోషించాలి. తర్వాత నీ శక్తి ఏమవుతుంది? బలహీనం అవుతుంది. అప్పుడు పిల్లలకి ఏం చెప్పాడు తెలుసా? తల్లిదండ్రులు ఎప్పుడైతే ముదుము వచ్చే వరకు లేదా వృద్ధాప్యులు అవుతారో, శక్తిహీనులు అవుతారో, అప్పుడు నీ శక్తిని బట్టి ఏం చేయాలి? వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఆ నీతి పక్షుల్లో ఉంది, జంతువులో ఉంది, సృష్టిలో ఉంది. అంతేనా? కానీ ఆ నీతి ఎవరిలో లేదు? అది ఏ కళాశాలలో దొరకదో, ఏ విశ్వవిద్యాలయాల్లో దొరకదో. ఏది? కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే జ్ఞానం ఎక్కడ దొరకదండి. ఈ సృష్టిలో ఉన్న సృష్టి యొక్క వస్తువులు పరిశీలన చేయటం, ఆ పరిశీలన చేసిన వాటి మనకెంత ఉపయోగపడతాయన్న వాటి మీద స్టడీయే తప్ప, అంతేనండి, అదేనా జ్ఞానం ఇక్కడదే. అంతే తప్ప ఈ కుటుంబ వ్యవస్థను కట్టిన వాడెవడు, ఈ కుటుంబ వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దిన వాడెవరు అన్న ఆలోచన లోపల ఎవరు చెప్పరు. కానీ దేవుడు చెప్పేది ఏంటయ్యా అంటే, ఆయన చెప్పిన మాటలో బిడ్డలకి చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నీ తల్లిని విడిచిపెట్టద్దు, నీ తండ్రిని. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఊరు నేను కనిపించకపోయినా నీకు కనిపించేవారేరా నీకు ఈ లోకానికి రావడానికి జన్మనిచ్చిన వారు. అందుకు లోకంలో కూడా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అది ఏది? మాతృదేవోభవ, ఆచార్య అని దైవంతో సంబోధించి మాట్లాడారు. అంటే దేవుడికి ప్రతినిధులు. గురువు ఎవరయ్యా అంటే జ్ఞానం బోధించేవారు. తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే జన్మనిచ్చేవారు. తల్లి ఏమో జన్మనిచ్చింది. ఆయన పెద్దవాడయ్యేంత వరకు తండ్రి ఏం చేయాలి? పోషిస్తూనే ఉండాలి. ఈ మూడు విషయాల మీద నరుడు ఏమై ఉన్నాడు అంటే,
ఆధారపడి ఉన్నాడు. అందుకని ఈ మాట మనం చదువుతున్నాం. ఇప్పుడు జ్ఞానము నేర్చుకోరా అంటున్నాడు. ఎవరిని? మనుషుల్ని. అంతేనా? జ్ఞానం నేర్చుకోవటం వల్ల తండ్రికి ఏమిస్తాడంట? 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవాలి. అది నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఫ్రెండ్స్ కాదు మొదట, అంతేనా? ముందు మన ఫ్రెండ్స్ కాదు, ఎవరు సంతోష పెట్టాలి? తల్లిదండ్రులు. ఫ్రెండ్స్ అనేది మనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటాం, నచ్చకపోతే ఏం చేసుకుంటాం? విడిచిపెట్టుకుంటాం. కానీ తల్లిదండ్రులు అలా విడిచిపెట్టుకోవడం లేదు, అలాగని నెత్తి మీద పెట్టుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరాల్లో అది. ఎందుకు? దేవుడు వాళ్ళని ఇవ్వకపోతే మనకి ఏది లేదు. అందుకే ఆ మాట చెప్తున్నాను, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలడు. నిన్ను కనిన తల్లిని అది ఆవిడని బాధపరచకూడదంట. తల్లిని బాధపరచకూడదు, తండ్రిని బాధపరచకూడదు అని చెప్తున్నాడు ఈయన. ఓకే, బాగున్నాయి మాటలు. ఈ మాటలన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు తండ్రికి ఏం చెప్పాడు చూపిస్తాను చూడండి. 23వ అధ్యాయం 13వ వచనం. అక్కడ నీ బాలురను శిక్షించుట ఏమంటాడు తెలుసా? వాడిని శిక్షించవయ్యా అని పెట్టాడంట, ముద్దు చేయమని పెట్టలేదంట. అమ్మా ఏం పెట్టాడంట ఆయన? ముద్దు చేసి నెత్తి మీద పెట్టుకోమలేదంట. ఏం చేయమన్నాడు? శిక్షించు అన్నాడు. శిక్షించు అన్నాడు. అమ్మ అర్థం చేసుకోవాలి. అమ్మ శిక్షించటం మానుకోవద్దు అన్నాడు. అంటే కొట్టడం మరలు భావించుకుని సుమా అంటే ఇంకా ప్రతిరోజు కొట్టమని కాదు, ఆ భయం ఉండాలంట. శిక్షించుకొనుట మానుకొనకము, బెత్తముతో ఈ మార్చడం, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల అది. అంటే ఆ బెత్తం వాడికి ఏం చూపిస్తుంది? ఒక మాట, మరొక మాట. రయ్యమంటే వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో బండి మీద. ఎవరో పిల్లలు ఇందాక అలాగే వెళ్ళిపోయారు. అది కూడా అందులో చూశాను. చూస్తే నిజంగా ఇప్పుడు ఏముంది, అది కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఏమైపోతారో వాళ్ళకి, అది పక్క వాళ్ళు కూడా నష్టమైపోతారు. పోలీసులు దొరికిరా, మామూలుగా కొడతలేదు. మళ్ళీ తెలుసా మీరు? చూసారా లేదు? ఇందాక చూసాను. అది పోలీసులు లోపలెట్టు కొడుతున్నాడు ఆయన. ఎవరిని? వాళ్ళిద్దరినే చితక్కుడేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ దెబ్బ ఎవరు కొట్టాలి? అది. అక్కడ ఏమో ఏదన్నా కొడితే ఏమో మళ్ళీ ఏమనుకుంటాడేమో అని ఇది పెంచడం వల్ల ఏమి చేయడు, అక్కడ అన్ని దెబ్బలు తినవలసి వస్తుంది. అదే చెప్పాడు ఇక్కడ. తర్వాత మార్చాలంట, వాణ్ణి కొట్టిన ఎడల అదనమాట. ఇప్పుడు చెప్పండి, ఆ భయం లేకపోతే, ఆ భయం ఉంటాడు అక్కడ ఆగుతాడు. ఆ భయం లేకపోతే ఇంకో చోట ప్రమాదమే కదా. ఆ విషయం చెప్తున్నాడు అక్కడ. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా, అది అర్థం చేసుకోవాలి. పాతాళములోనికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. అది వాని ఆత్మను ఏం చేస్తావు? నువ్వు కాపాడుతావు. అంటే ఇప్పుడు ఏ పట్టుకోమని చెప్పాడు ఆయన? బెత్తం పట్టుకోండి అన్నాడు. కంగారు పడకండి, బెత్తం పట్టుకోండి అంటాడు ఆయన. అదే కదా అంటాడు ఆయన. మరో మాట చూపిస్తాను చూడండి. మరో మాట చూద్దాం. 15వ అధ్యాయము 5వ వచనం. 15వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించు. అంటే తండ్రి కొడుతున్నాడు కుమారుడిని. ఏం చేస్తున్నాడు? నువ్వెవడో కొట్టడానికి అంటున్నాడు అనమాట. దాని అర్థం అదే కదా, మాట అదే కదా అర్థం. మూఢుడు అంటే జ్ఞానము లేనివాడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించు. ఆ శిక్షించమని చెప్పింది ఎవరు? అది నేను అంటుంటా. మన తల్లిదండ్రులు మనం శిక్షిస్తున్నారయ్యా అంటే అది చెప్పినోడు ఎవరయ్యా అంటే దేవుడు. అంటే దేవుడు శిక్షించటం వల్ల మన మేలు కోసమే, అంతే కదండి. మన మేలు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ మరొకటి జ్ఞానం లేని వాడు ఏం చేస్తున్నాడు అంటే తన తండ్రి చేయు శిక్షణ ఏం చేస్తున్నాడో తిరస్కరిస్తున్నాడు. నువ్వు ఎవరు కొట్టడానికి అన్నాడట. తర్వాత గద్దింపునకు లోబడివాడు, చూడండి, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు. అది తండ్రి గద్దించాడు, వెళ్ళొద్దు, ఆగాలి. ఓకే, తండ్రి కొట్టాడు, వినాలి. ఆ గద్దింపుకు లోబడేవాడు ఏమవుతాడంట? బుద్ధిమంతుడు అవుతాడట. అదే 13వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడం వల్ల 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు
బెత్తం కానీ వాడలేదు అనుకోండి, కుమారుడు ఏమైపోతాడంటే కనుక బద్ధ శత్రువులు అయిపోతారంట. బద్ధ శత్రువులు అయిపోతారంట. అంతేనా? అందుకు తండ్రి చేతులు దేవుడే పెట్టాడు. అమ్మ కొడుకులోనే కాదు మనం పెట్టడం, మనల్ని సరి చేయటానికి కూడా నాన్న చేతులు ఏం పెట్టాడు? ఆయన బెత్తం పెట్టాడు. ఖచ్చితంగా అది అవసరమే, అది అవసరమే. తల్లి తర్వాత తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. పెద్ద అయ్యకు గొడవలు వచ్చే కారణం అదే. ముందు బెత్తం పట్టుకోవాలి. అందుకే మొక్కై వంగనది అది. అంతే కదా? ఏమంతేనా? అది అప్పుడు వచ్చేద్దామని అనుకోకూడదు. ఎక్కడ వంచాలి అది. మరలా ఆ మాట కూడా ఎక్కడ నేర్చుకున్నాం? మళ్ళా సృష్టికి ఏముంది? మరి అది చెప్తుంది ఏమని? మొక్కగా ఉంచితే నేను పెద్ద వంచవలసిన, నువ్వు ఉంచినా కూడా నేను వంచను అన్నది. ఇప్పుడు అది దాని విషయమే మన పిల్లలు మనమే చెప్పుకుంటున్నాం. ఏది అంటే బాల్యంలో ఉంచితేనే పెద్ద లోబడతారు. మన బాల్యంలో ఉంచలేదనుకోండి ఏమవుతారు? మనమే విరోధులు అయిపోతామంట. అది చెప్తున్నాడు ఆయన. అమ్మా చదవని చెప్తాను. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. అది ఎంతకి ఎందుకు శిక్షిస్తున్నాడు తండ్రి? ప్రేమించాడు గనక శిక్ష. కానీ అక్కడ ప్రేమగా కనపడతాం, పగగా కనపడతాం. అంతే కదండి, మామూలుగా కాదు. ఆ కరోనా కొత్తేనా అనుకుంటాడు ఎప్పుడు ఆ టయాన్ని. అంతే కదా? ఆ కర్రగా నాకు వస్తుందా అనుకుంటాడో, లేదా కంగారు పడుకో టైం వస్తుంది నాకు అనుకుంటాడు. నిజంగా చెప్తాను, ఆ బుద్ధి చాలా ప్రమాదం. ఆ బుద్ధి చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే, ఎంత ప్రమాదంలో తీసుకువెళ్తుంది అంటే, ఇందాకే మనం చదువుకున్నాం ఏది? చావు స్థితిలోకి తీసుకుపోతుంది అన్నట. యోబు గ్రంథం 21 అధ్యాయం. అమ్మా యోబు గ్రంథం 21 అధ్యాయం చూసారా? 11 వచ్చిన చదువు. 11 నుంచి చదువు. వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు. ఎక్కడికే? బయటకంటే ఎక్కడికే? ఆ లోకంలోకి. అంతే కదా తల్లి? ఆ జ్ఞానం దగ్గర పంపితే బాగానే ఉంటుంది. తర్వాత చదువుతాం. వారి పిల్లలు నటనము చేయుదురు. లోకం ఏంటి? నటన. ఇప్పుడు ఎక్కడికి పంపారు? ఆ నటన నేర్చుకుంటారా అన్నారు. తప్పుగా అనుకోకుండా సినిమా ఏంటో చెప్తాను. మరి ఎక్కడికి పంపారు? డబ్బులు ఇచ్చి ఏం నేర్చుకుని వస్తాడో అది నేను అంటుంటా. జ్ఞానం దొరికిద్దా? అక్కడ ఏదో జ్ఞానం దొరికిద్దా? దొరకదు. అర్థం చేసుకోవాలి. అమ్మా ఆడు ఏదన్నా ఆ మాట అన్నప్పుడు నువ్వేం పట్టుకోవాలి? బెత్తం పట్టుకోవాలి. అది నేను అంటుంటా. జ్ఞానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం పట్టుకోవాలి? అదనమాట. మనం ఏం చేస్తామంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళకరా, సినిమాకి వెళ్తావు చెప్పు డబ్బులు ఇస్తాను అంటున్నారు. మరి ఇంకెలాగా? వ్యవస్థ ఎలా మారుతుంది? అమ్మా వ్యవస్థ ఎలా మార్చుకోగలుగుతాం? అంతేనా? మన మీద కూడా కొంత ఉంటుంది కదా పెద్దలేదు. ఇప్పుడు చదువుతాం కింద. వారు తమ పిల్లలను మందలగా బయటికి పంపుదురు. వారి పిల్లలు ఏం చేస్తున్నారట? నటన చేస్తున్నారు. ఆ నటన ఇంట్లో చూపిస్తున్నారు. తల్లి అంతేనా? ఆ నటనే ఏం చేస్తున్నారు? ఒక విషయం మళ్ళా చెప్తారు. ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండరయ్యా అంటున్నాం. ఎందుకు కలిసి ఉండరు? ఎక్కడికి వెళ్ళారు మరి? మరి అది ఆ నటనే ఇష్టపడుతున్నారు తప్ప ఇంటిలో ఉన్న ఈ రక్త సంబంధాలను ఏం చేసుకోలేకపోతున్నారు? దగ్గర అవ్వలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఇది మనం చాలా అవసరం. యోబు గారి కుటుంబం చూసుకుంటే తమ పిల్లల విషయంలో అదే శ్రద్ధ చేసాడే లేదా? అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు అన్న మాట ఏంటయ్యా అంటే, యజమానుడిని ఏమన్నాడయ్యా అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు నువ్వు వర్ధిల్తావు. నీ కష్టార్జితం ఏమవుతుంది? దీవించబడతావు. నీ భార్యని దీవించబడుతుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె
ఉందరు. ఎక్కడ ఉంటారు? నీ భోజనపు ఆది. అర్థమైందండి. అంటే కుటుంబం ఖచ్చితంగా మనం ఏమవ్వాలో తెలుసా? కలుసుకోవడానికి, దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కోరుకునేది అదే. అంటే తండ్రి ముందు పిల్లలు భోజనం చేస్తే ఎలా ఉంటుంది? అది సంతోషం, అంతే కదా తల్లి? అది ఆయన కోరుకోండి. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం తింటాడో తెలదు, ఏం తిన్నాడో కూడా తెలదు. కొంచెం లేట్ అయ్యింది అన్నామంటే ఇంకోలాగా ఉంటుంది మళ్ళా వ్యవస్థని. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసండి? వారు ఏం చేస్తారు? నటన నేర్చుకున్నారు. అందుకమ్మా ఒక విషయం చెప్తారు, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ముఖ్యంగా మనం నటనే నేర్చుకుని నటనే తల్లిదండ్రుల ముందు నటనే చూపించామనుకోండి, రేపు పొద్దున మన జీవితాలు కూడా ఆ మహా నటుడు వస్తాడు. అర్థమవులదా? మహానటి వస్తుంది. ఎవరికే? నేను కానీ, అది మంచి మాట, నేను కానీ మా నాన్నగారి ముందు నటించారు అనుకోండి, నాకు ఎవరు వస్తారో? మహానటి వస్తుంది. అంటే మీకు అర్థమైంది అనుకుంటాడు. అది నా ముందే నటించే ఆవిడ వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఆవిడగాన, అంటే ఒకవేళ నాతో గుర్తు ఆవిడ నటించింది అనుకోండి, అది నటుడు వస్తాడు. అదనమాట. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అనవసరంగా ఈ నటనలన్నీ ఎందుకు నటించేవారు ఇంట్లోని అనుకుంటాం. ఎందుకంటే నువ్వు నటించినప్పుడు మరి నీకు అదే కదా రావాలి అమ్మా. అవునే కదంటారా? మనం మోసంగా అనుకుంటామండి. ఏది ఎవరికి తెలియదు అనుకుంటాం. ఏంటి అంత బుర్ర ఉందా? మనకు అంత బుర్ర ఉంటుంది, ఎవరికి తెలియదని మనం అనుకుంటున్నాం. సరే, ఎవరికి తెలియకుండా ఎక్కడ చేస్తున్నాం? ఎవరు నిఘా ఉండదు మన మీద. ఇంకా విచిత్రం ఏంటంటే దైవం దగ్గర మాత్రం నిఘా ఉండదేమో మనకి. లోపల ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీద ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఏంటి వాళ్ళు ఎలాగెళ్తాడు అంటారు అంతే. ఇన్నిసార్లు వచ్చి వాకింగ్ ఎప్పుడు ఇది చూడరు. అన్ని కొళ్ళు మన మీద ఉంటాయి, 1000 కొళ్ళు మన వైపు చూస్తాయండి. నేను మీ యొక్క చూసినా, మీరు నా యొక్క చూసినా, సమాజంలో ప్రతి కొళ్ళు మన మీదే. మనం అనుకుంటామంటే ఎవరు చూస్తలేదు అనుకుంటాం, కానీ అన్ని కళ్ళు మనలే చూస్తాం, దొరికేస్తాం. నమ్మకం పోగొట్టుకున్నాం అనుకోండి, మరలా తిరిగేది రాదు. అంతేనా? దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు కదా? నమ్మకస్తులే కదా. ఆ నమ్మకమే పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకెట్లా? ఆ నమ్మకం కాపాడుకోవాలి. అది లోకం. నటన అనేది లోకం. దేవుని దగ్గరకు వచ్చాక మన జీవితాలు ఏమవ్వాలి? ఆయనకు లోబడాలి, తల్లిదండ్రులు లోబడాలి. ఎందుకో తెలుసా? ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఈ లోపల మనమే నటించేసి మనమే అనుకోండి, మనకే సినిమా చూపిస్తాడండి ఎవరో. అన్ని సినిమాలు చూపించేస్తాడు, అప్పుడు తట్టుకోలేము. అందుకే దైవం ఏం చెప్తాను? జ్ఞానము అంటాడు ఆయన. ఆ జ్ఞానం సంపాదించుకోరా, ముందు నీ తల్లిదండ్రులు సంతోషపడరా, అప్పుడు నువ్వు సంతోషం వస్తుంది. అంతేనా తల్లి? ఎవరిని సంతోషపరచాలి? అప్పుడు మనకు సంతోషం. జన్మనిచ్చిన వారిని సంతోషపరచలేనప్పుడు ఇంకా మనతో ఉన్న వారిని ఎలా సంతోషపరచగలం తల్లి? ఇదే చెప్తున్నాడు ఆయన. ఒక విషయాన్ని చూద్దాం అక్కడ. మరలా మాట చదవండమ్మా. వారు పిల్లలను నటన చెయ్యుదురు, తంబుర స్వరమండలములు పట్టుకుని వాయించదు. పార్టీలు. దీని అర్థమైతే ఏమంతేనా? ఇప్పుడు ఏంటి పార్టీలు? పిల్లలకి ఏం కావాలి? పార్టీలే కావాలి. చక్కగా ఇలా కూర్చుని మాటలు చెప్పుకుందామంటే ఒకరికి పంపుతాడా ఏమండి? తర్వాత సానిగా నాదము విని అంటే మ్యూజిక్ అంటే ఇష్టం అంట, సంతోషిస్తున్నారంట. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు. ఒక్క క్షణములోనే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి ఎందుకు వెళ్తున్నారు? అది బెత్తం వాళ్ళది. అలా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళేవారని తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? కొట్టంటే. కొడతాడు. ఎక్కడికి వెళ్ళడో? వెళ్ళేవి నేర్చుకున్నాడు? నటన ఎప్పటికైనా ఏం చేస్తుంది? నష్టాన్ని తెస్తుంది తల్లి. అదే కదా మాట అన్నాడు. తర్వాత మాట, వారు అన్నారంటే భూమి మీద ఉండగా, వారు భూమి మీద ఉండగా వారు నీ మార్గములు గూర్చిన జ్ఞానము అది భూమి మీద ఉండగా దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు? ఆ జ్ఞానం నేర్చుకుంటే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారో, నువ్వు సంతోషంగా ఉంటావురని ఆయన చెప్తే ఉండగాలు ఏమన్నారు? అసలు మాకు జ్ఞానంతో పనే లేదు అన్నారు. తర్వాత మరలా చూడండి, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని. అసలు అర్థమైందండి? అంటే విడిచిపోమ్మని దాని అర్థం ఏంటంటే ఆయన దగ్గర రాకుండా ఉండటం వాళ్ళు. తర్వాత మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు? అది దేవుణ్ణి ఏమన్నారండి?
ఆడెవడు? సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము దేవుణ్ణి ఏమన్నాడు? దేవుణ్ణి అలాగన్నాడంటే ఎలాగండి అమ్మా? తర్వాత మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట మాకేమి లాభం కలుగును, మాకు ఏమీ లాభము కలిగినని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. వాళ్ళేమనుకున్నారు? మా క్షేమం మా చేతుల్లోనే ఉంది, మా నోటిల్లోనే ఉంది అని అనుకున్నారు. కనుక వారి క్షేమం వారి చేతుల్లోనే. ఎంతగా క్షేమం ఎవరి చేతుల్లో ఉంది? అది ఇప్పుడు ఆయన హస్తాలు ఉండాలి మన మీద, ఆయన హస్తాలు ఉండాలి. అందుకే ఆయన హస్తాలు గమనించాలి. ఆయన హస్తాల నుంచి కాపాడుతాడు. కనుక ఏం నేర్పుతున్నాడు మనకి? ఇప్పుడు కూడా జ్ఞానం నేర్పుతున్నాడు. సామెతలు గారు ఒక విషయాన్ని మనం మరొక విషయాన్ని చూద్దాం. 12 మొదటి శిక్షను ప్రేమించువాడు. ముఖ్యంగా యవన బిడ్డలు అందరూ సామెతల గ్రంథం ఎక్కువగా చదవాలి అమ్మా. చాలా జ్ఞాన విషయాలు ఉంటాయి. జ్ఞానం కావాలంటే ముందు సామెతల గ్రంథం చదవాలి. అంటే మిగిలిన విషయాల్లో ఉన్నవాడు కాదు, మిగిలిన విషయాలు చరిత్రగా ఉంటాయి అమ్మా. 12 మొదటి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. అది శిక్షను అంటే తండ్రి ఎందుకన్నాడో, లేదా తల్లి ఎందుకన్నదే, లేదా పెద్దలు ఎందుకు చెప్తున్నారో దాన్ని ఏం చేయాలంట అమ్మా? అలా జ్ఞానమును ప్రేమించువాడు అవుతాడట. శిక్షను ప్రేమించువాడు అంటే శిక్షలోనే ఉంది, అంతే, శిక్షలోనే జ్ఞానం ఉంది. ఆ తర్వాత వచ్చి గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏమా గద్దించారు అనుకోండి, దాన్ని అసహించుకున్నాడు అని కడకేమైపోతాడో. ఇంక దాన్ని మనం చెప్పక్కర్లేదా? అది ఇంట్లో ఉంటుందా బయట ఉంటుందా? అది గద్దింపు లోబడినోడు ఎక్కడ ఉంటాడు? అది ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కరా అన్నాడని అనుకోండి, భయపడి లోపలికి వచ్చి ఇంట్లోనే ఉంటాడు. నువ్వు అట్లా బయట అన్నాడు అనుకోండి, ఎక్కడ ఉంటాడు? మరి అక్కడ ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఆ పశువుని ఇంట్లో తీసుకుంటాం కదా, ఎందుకంటే వాటికి ఏముండదు, వివేచన శక్తి ఉండదు ఏమో. ఒక్కసారి అంటే ఇప్పుడు జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని ఏం చేస్తున్నాడు? లోపడుతున్నాడు. ఓకేనా? తండ్రిని సంతోషపడు. లోకస్వార్త చూసారమ్మా? లోకస్వార్త మొదటి 14 వచ్చింది చదువుదాం. 1 14 వచ్చింది కాదండి, 1 అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ఎవరో పుట్టబోవు కుమారుడు, ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను గారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మత్స్యమైనను తాకక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అదన్నమాట. ఓకేనండి. యోహాను గారి యొక్క పుట్టుక గురించి మాట్లాడుతూ, ఆయన జన్మ గురించి మాట్లాడుతూ, తండ్రుల హృదయము పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటం. అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్తాడంట. ఎవరో? యోహాను. ఓకేనా? ఆయన ఇంకా పుట్టలేదు, పుడతాడని చెప్పాడు దేవదూత వచ్చి. ప్రభు కొరకు అండలేండి, ప్రభు కొరకు ఆయత్తు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే. దాని అర్థం ఏంటంటే దైవం కోసం, దేవుని యొక్క భక్తి కోసం ప్రయాసపడుతున్న వారిని సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా. ఎవరికి ముందుగా అంటే క్రీస్తు ప్రభు వారికి ముందుగా వచ్చాడంటే ఈయన. ఎవరు? యోహాను గారు. ముందుగా వెళ్ళును గనుక ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? జకర్యా గారు చెప్తున్నాడు దేవదూత. 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యొద్దకు యాజక ధర్మము జరిగించుచుండగా. అంటే జకర్యా ఎవరయ్యా అంటే యాజకుడు.
ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో యాజక ధర్మాన్ని ఏం చేశాడు? జరిగించాడు. ఆ తర్వాత యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చింది. అంటే ఇప్పుడు అతని సమయం వచ్చింది, అతని పీరియడ్ వచ్చింది. ఇప్పుడు అతను వెళ్ళాడు ఎక్కడికి? ఆలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. తర్వాత ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి, ఎవరికి? జకర్యా. ఎవరో? ప్రభు దూత అనగా దేవుని దూత. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యాడు. ఎవరు? జకర్యా. అంటే దూత గారు పిలవగానే ఆయన ఏమయ్యాడు? భయపడ్డాడు. ఇప్పుడు జకర్యా గురించి, యోహాను గురించి జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఎవరో? ప్రభు దూత మాట్లాడుతూ ఆయన చెప్పుడా, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, ద్రాక్షారసమైనను మత్స్యమైనను త్రాక్క తన తల్లి గర్భమున్నది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుడి వైపు త్రిప్పును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మశక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక అది నీ కుమారుడు వల్ల నీకు ఏం కలుగుతుంది? ఆ మాట కోసమే. ఏమంటే ఇందాక మనం చదువుకున్న సామెతల గ్రంథంలో నీతిమంతునిక జ్ఞానము కలిగిన కుమారుడు కనటం వల్ల తండ్రికి ఏం పొందుతుంది? ఆ మాట కోసం చెప్తుంది. ఓకేనా? అతడు జ్ఞానవంతుడు, ఆ జ్ఞానంతో అనేకులను దేవుడి వైపు తిప్పుతున్నాడట. ఎవరు? యోహాను గారు. అంటే ఇప్పుడు తండ్రికి సంతోషమా కాదా? కుమారుని బట్టి. అది నేను అంటున్నా. ఏమో ఇంకా చెప్పాలంటే ఒకే ఒక కుమారుడు ఆయనకి మరలా వృద్ధాప్యంలో పుట్టాడంటే. ఎవరు? ఆయనకి మళ్ళా 100-10-20 మంది కూడా లేరంట. ఒకే ఒక కుమారుడు అంట. ఆ ఒక కుమారుడు కూడా నీకు ఏమిస్తాడు అన్నాడు? అది ఆయన సంతోషము మహానందము కలుగును అన్నాడు. తర్వాత మాట ఈ మాట చూడ, అతడు పుట్టినందున అది జీవితానికి విలువ. అతడు పుట్టిక వల్ల తల్లిదండ్రులకే కాదు అనేకులకి ఏముండాలి? అది జీవితం. అది మనిషి జన్మ యొక్క సార్థకత. ఏమంటేనా? అతని పుట్టిక తల్లిదండ్రులకు సంతోషం ఉంది, రెండవది అనేకులకి ఏముంది. కానీ ఈయన సంతోషం విషయం మాట్లాడలేదండి. ఏమంటేనా? ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. నిజంగా మన సంతోషమే కావాలనుకోండి వారిని విడిచిపెట్టాలి. అవునంటారు కదంటారా? ఇప్పుడు మన సంతోషం ఉండాలంటే పక్క వాళ్ళు ఏం చేయాలి? సంతోషం ఉంచాం. మనం వాళ్ళ సంతోషంగా ఉండాలంటే మనం ఏమవ్వాలి? మన అవసరం అయితే బాధ అయినా భరించాలి. అది మంచి మనసు. అమ్మా, మన సంతోషం కోసం ఎంతమందిని బాధపడి ఉసురు పోసుకోవటం కంటే, అంతనే కదంటారా? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సంతోషించి మనతో ఉన్నవారికి అనేకులు సంతోషం పంచి బ్రతుకుని చూసారా? అది గొప్పది. అతడు దేవుడి దృష్టికి గొప్పడవుతాడు. అంతేనండి ఆ మాట. దేవుడి దృష్టికి ఏమవుతాడు? అంతకంటే ఇంకేం కావాలి జన్మకి? అలా ప్రయాసపడ్డాడు ఆయన. ఇంకో విషయం తెలుసా? ఆయన తండ్రి ఎవరు? దేవాలయంలో తూపం వేసే వ్యక్తే కదా. కానీ ఈయన జీవితం ఏంటో తెలుసా? ఎవరో ఎక్కడ ఉండేవాడు తెలుసా? అరణ్యములో తోలు కట్టుకుని, తోలు బట్ట కట్టుకుని, సరైన వస్త్రం వేసుకోక, సరైన తిండి లేక, ఇంకా చెప్పమంటారా మిడతలు తినేవాడంట. ఎక్కడ? అడవులు ఏం దొరికితే అది తినేవాడంట. సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన జీవితం లేదు. మరలా అనుకోకండి, ఏ పెళ్లి చేసుకోలేదు ఆయన. మరలా అతనితో కూడా ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ ఎందుకు చేశాడు ఆయన? వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అనేకులు ఎవరి తట్టు తిప్పాలి? అది అలాంటి వాడిని కన్నందుకు తల్లిదండ్రులు కూడా ఏమివ్వాలి? ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టి ఆకలి వారిని బాధ పెడితే ఆ జన్మ ఎలా ఉంటుంది? బాధకరం. అది ఇంకా మాట చెప్పాలంటే తప్పు అనుకోకండి. అది మన వాళ్ళు అన్న మాటే. దైవ గ్రంథంలో కూడా ఉంటుంది. ఉసురు అనే మాట ఉంటుంది. అంతేనా? ఎందుకంటే సారా అంది కదా ఎవరిని? హాగర్ని. నా ఉసురు నీకు తగులుగా అక్క అని మాట వాడింది. ఓకేనా? అలాగే తల్లిదండ్రులు ఉసురు ఎప్పుడు పోసుకోకూడదు. మొదట తల్లిదండ్రులు ఉసురు ఎప్పుడు వేసుకోకూడదు.
ఓకేనా, అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు కన్న తల్లిదండ్రులకి ఏముంది, అనేకులకి ఏముంచాడు ఆయన, కానీ ఈయన సంతోషంగా బతకలేదు. ఎవరో యోహాను, అది జీవితం. అంతేనా? రైట్. మరికొన్ని విషయాలు చూద్దాం. సామెతలు గ్రంథం సరే, 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుడు గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడు. ఆ మాటలో వెంటనే దాన్ని గ్రహించి అనుసరిస్తే చాలా గొప్ప. 11వ వచనం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. అంటే ఇప్పుడు ఎవరు శిక్షిస్తున్నారు? ఇంకొక మాట చెప్పమంటారా? ఇది కూడా మనసు పెట్టండి. నిజంగా మన తండ్రి మనం అందరూ కూడా ఆయన పిల్లలమే కదా. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. అంతేనండి? ఓకే. ఇప్పుడు పొరపాట్లు ఎవరు చేస్తున్నాం? మనం చేస్తున్నాం. ఇప్పుడు దెబ్బ ఎవరైనా కొట్టాలి? ఆయన కొట్టాలి మనల్ని. ఎవరో మనసు పెట్టండి. ఆయన కొట్టాడంటే మనం తట్టుకోగలమా? అందుకని ఏం చేశాడంటే, నేను కొడితే నా చేయి పెద్దతరా వీడు తట్టుకోలేడండి. ఎవరికి అప్పగించాడో తెలుసు? తండ్రికి అప్పగించాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడి కంటే తక్కువవాడు ఎవరు? మనకు జన్మనిచ్చిన తండ్రి. అంతేనా? ఆయనకి శక్తి ఉన్న బట్టి ప్రకారం 2 దెబ్బలు వేస్తున్నాడు. అవునా కదంటారు? ఒకవేళ దేవుడు కొడితే మనల్ని ఇంకా అసలు లేకమా? అది మంచి పాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళమంటారా అమ్మా? ఇంకొంచెం. ఇప్పుడు తండ్రి చెయ్యి ఎలా ఉంటుంది? పని చేసి ఉంటుందేమో, ఇది రాయి అయిపోతుంది. అమ్మ చెయ్యి ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఒక్కోసారి వీడు తప్పు చేస్తే ఆ బలమైన చెయ్యి ఎక్కడ వీడి మీద పడిపోయి బాధపడతాడేమో అని అతని ముందు తల్లి బిడ్డను కొడతదా? ఎందుకు కొడతా చెప్తా. ఆల్రెడీ ఏదో పనికిరాని పని చేశాడు. ఇప్పుడు నిజంగా యజమాని వచ్చుటయ్యానికి ఆయన కోపం అంతా లాగిపెట్టి ఒక్కడు కొట్టాడు అనుకోండి, ఈడేమైపోతాడు? అని ఈవిడి జ్ఞానవంతురాలు కనుక ఆ పెద్ద దెబ్బ ఆయన చేత వేయకూడదని సరిగ్గా ఏం చేసిందంటే, ఏమనుకోకండి, ఆవిడకున్నంత ఓకేనా ఓ దెబ్బ వేసింది. ఈయన అన్నీ ఏమైపోతాడు కోపంతో? అది అమ్మయ్య మొత్తం మీద ఆడిపోయి పడ్డది అనుకుని సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే తల్లి ఏం చేసింది అక్కడ? ఆ పెద్ద దెబ్బ పడకుండా తన ప్రేమతో ఏం చేసింది తెలుసా? ఆవిడకున్న శక్తితో దెబ్బ కొట్టేది. ఒక్కసారి ఆ తల్లి తీసుకొచ్చి బదిండి అందనుకోండి, ఇంకెలా ఉంటుంది? ఇంకో మాట, ఇద్దరు కలిపి కొట్టేస్తే ఇంకేమైపోతాడు? ఎంత చూడండి. అందుకే జ్ఞానం ఇది. మనమే మన పిల్లల విషయంలో ఇంత ఆలోచన చేస్తావే. ఇంకొక మాట, మన పిల్లలు ఎవరినైనా కొడుతూ ఊరుకుంటావా? అది విచిత్రం. ఆడు ఏమాత్రం అలా టచ్ చేసినా కూడా గుండెకి తగిలేస్తుంది. ఎంత ప్రేమ దేవుడు మనలో పెట్టకపోతే, ఓకేనా? ఇన్ని పరిస్థితుల్లో కూడా ప్రేమలో మనం కాపాడుకోలేకపోతే, ఓకేనా? ఇప్పుడు శిక్ష చెయ్యాలన్నది ఎవరు? దేవుని దగ్గర. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును. అంటే ఇప్పుడు నాన్న గద్దించిన అమ్మ గద్దించిన దేవుడు గద్దిస్తున్నాడు. నాన్న కొట్టినా అమ్మ కొట్టినా ఎవరు కొడుతున్నారు? దేవుడు కొడుతున్నాడు. దాని అర్థం అది. నువ్వు ఆలోచించుకోవాలి జ్ఞానంతో అమ్మా. ఇప్పుడు ఏప్రిల్ పత్రిక 12 అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై, అది శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. అంటే శిక్ష ద్వారా ఏమొస్తుంది? ఫలం. అమ్మంటే శిక్ష ద్వారా ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి. ఆ ఫలాల కోసం శిక్ష ఉందంట. ఫలాలు అక్కర్లేదంటే ఏమక్కర్లేదు? శిక్ష అక్కర్లేదు. తల్లి చూడండి, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ మాట విన్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని ఏం చేస్తున్నాడట? అది అంటే ఇప్పుడు మనకు శిక్ష వస్తుందయ్యా అంటే మనం ఎవరని? ఇప్పుడు మా నాన్నగారు నన్ను కొట్టారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆయన బిడ్డని. ఇంకొకరు కొడితే అది వేరే. అంతేనమ్మా?
ఇంకొకరు కొడితే అది వేరే, అది ఇంకో రకంగా వస్తుంది. అలాగే దేవుని యొక్క శిక్ష కూడా ఉంది. అలా శిక్షించటం వల్ల ఏమవుతున్నావో తెలుసండి, దేవుడికి మనం ఏమవుతున్నామని అర్థం అంట. ఆ దెబ్బలు పడుతున్నప్పుడు కుమారులు అంట, అందుకే కొడుతున్నాడు ఆయన. కుమారు కానివాడిని ఎందుకు కొడతావు? నా బిడ్డను కాబట్టి కొడతాను, నా బిడ్డ బాగుండాలని కొడతాను, నా బిడ్డ మంచిగా జీవించాలని తిడతాను. ఇంకొకరిని అన్నాడికి నాకు రైట్స్ లేవు కదా. ఏమన్నా అంతేనా? ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, గద్దిస్తున్నాడు, శిక్షిస్తాడంట. ఓకేనా? చదువుదాం. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఒకవేళ శిక్షించకపోతే కుమారుడు ఎవడు? ఎందుకో మాట చదువుకున్నాం, తప్పు అనుకోకుండా. తండ్రి యొక్క శిక్షను వినలేని వాడిని ఏమన్నాడు? అది మరి నేనట్టు కూడా ఉంటుంది, పశుప్రాయుడు అన్నాడు. అంతే కదండి, ఆ మాట కదా ఇందా చదువుకున్నాం. అది అంటే ఇప్పుడు తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తే దాని అర్థం ఏంటి అంటే కుమారు అంతే. నేను ఇంకా చెప్పిన శిక్షించుకోదు నువ్వు ప్రేమ ఉందని అర్థం. అది అలా పాజిటివ్గా తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అండ్ తర్వాత కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. అంతే అమ్మా. తర్వాత మీరు పొందని ఎడల చూసుకోండి, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే ఒకవేళ శిక్ష పొందలేకపోతే మీరు ఎవరో దుర్బీజులు అంటే ఆయన కుమారులు కారని అర్థం. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు ఒకసారి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకేమై ఉన్నారు? శిక్షకులై ఉండేది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎందుకు కూడా ఉంచాలి? భయభక్తులు కలిగి ఉంటుంది. ఒక్కసారి యేసు ప్రభు ఉంచాడా అలాగా? లోకసువార్త 2:50 అమ్మా అలా కూర్చోండి. 2:50 అంతటా ఆయన వారితో, ఎవరో యేసు ప్రభు ఎవరితో? యోసేపు మరియతో. ఎప్పుడు? 12 ఏళ్ల వయసులో అమ్మా, 12వ ఏట 41 వచనం. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండు వారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఇప్పుడు 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి. యేసు ప్రభు పెరిగిన ప్రాంతం అది. పుట్టినదేమో బెత్లెహేము, పెరిగినదేమో నజరేతు. అయ్యా, నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆ మాట కోసం ఎవరికి లోబడి ఉన్నాడు యేసు ప్రభు? ఎవరికి? యోసేపుకి, మరికి. తల్లిదండ్రులకు లోబడ్డా లేదా ఆయన? మరి ఆయన దేవుడి కుమారుడే కదా, తల్లిదండ్రులు ఎందుకు లోబడాలి? మరి ఎంతసేపు మనం ఏం నేర్చుకున్నాం? తల్లిదండ్రులకి ఏం చేయాలంటున్నాడు ఆయన? లోబడాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన కూడా కుమారుడే కదా. అందుకే వడ్లవాణి కుమారుడు, మరియా కుమారుడు అన్నారా లేదా? ఇంకొక మాట, వడ్లవాణి కుమారుడు అన్నప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేసినట్టు? లోబడి తండ్రి చేసిన వృత్తి పని ఆయన చేశాడా లేదా? అది లోబడటం అంటే తండ్రి చెప్పిన పని చేయటమేనండి. ఆ పని చేయటంలో సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. అంతేనా? అవునా కదంటారా? తండ్రి చేసిన పని మనం చేయటం సిగ్గుపడవలసిన పని. ఎందుకంటే ఆ పని చేయకపోతే ఈరోజు మనకి ఈ గౌరవం లేదు కదంటారా? కానీ తప్పుగా అనుకోవచ్చు సుమా, ఈరోజు కొంచెం పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లోక పరిధిలోకి వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులని చెప్పుకునే స్థితి కూడా నామోషిగా ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు లోకం. అంటే అందరూ అలా ఉన్నారని కాదు సుమా, ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద స్నేహాలు చేయటం, పెద్ద వారితో ఉండటం. అంతేనండి, మన రేంజ్ ఎంతవరకు అంతవరకు ఉండాలి. కారులతో ఉండవద్దు, వెళ్ళకండి దయించేస్తారు. మన మనసు ఎప్పుడు కూడా పై రేంజ్ ఒప్పుకోకాదు. మనకంటే కింద ఉన్నవని చూసుకోండి. మనకంటే కింద ఉన్నవని చూసుకున్నాం అనుకోండి, అది మంచి మనసు ఉంటుంది. అంటే నేను మళ్ళీ మీ స్నేహాలు వ్యతిరేకంగా చేస్తాను సుమా. అంటే ఎప్పుడు కింద ఉన్నవని చూసాం అనుకోండి, వాడికి అనిపిస్తుంది ఏంటి నా స్థితి ఇది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడా అని మంచి మనసు ఉంటుంది. మన జీవితం చిన్నది ఉండి పెద్దదానికి వెళ్ళామనుకోండి, ఆ స్థాయికి మనం వెళ్ళాలి, నష్టపోతాం. మనం నష్టపోతాం అమ్మా. ఓకేనా? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన కూడా ఏమయ్యాడు? లోబడి ఉన్నాడు. యేసు ప్రభు కూడా లోబడి ఉన్నాడా లేదా?
మరి అది అంటే ఆయన మాదిరి ఇచ్చి వెళ్ళను అంటే ఆయన కూడా తల్లిదండ్రులకి ఏమైనాడు, భూమి మీద భూ సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఆయన భయపడ్డాడా లేదా, అది నేను అంటుంటాను. అలాగే మనం కూడా ఏమవ్వాలి, భయపడి ఉండాలి. అలా భయపడి మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మరి ఎక్కువ భయపడాలి కదా, ఏమంటారా? ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మరి ఎక్కువగా మనం ఏమవ్వాలి. హెబ్రీ పత్రిక 12 10 9 అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెనే కదా. అంటే మనం కూడా ఎవరికి లోబడాలి? దాని అర్థం ఏంటంటే ఎక్కడ కుమారుడు తండ్రికి లోబడాలి, ఏమంటారా? ఇప్పుడు కుటుంబం తండ్రి కుమారుడు దేవుడికి లోబడాలి, అదేనా మాట అంటే. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఎవరు, దేవునికి ఎవరు, పిల్లలు. వీళ్ళిద్దరు కూడా ఎవరికి లోబడాలి అంటే దైవం దగ్గర మనం అందరం ఆయన పిల్లలు కదంటారా. ఇంట్లో మన తండ్రి మనకు పెద్ద, అంతేనా కదంటారా. అదనమాట వ్యవస్థ. తర్వాత వచ్చిన వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు ఎవరో దేశ సంబంధమైన తల్లిదండ్రులు, భూ సంబంధమైన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎన్ని దినాలు ఆ శక్తి ఉందని చెప్పి కొడతారు, శక్తి లేకపోతే కొట్టలేదు అని, అంతేనా. ఆ తర్వాత శక్తి ఇచ్చి మనమే రివర్స్ అయిపోతున్నాం అన్న. తర్వాత మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, ఈ మాట చూడండి, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. అదే ఎంతగా పరిశుద్ధతలో పాలు పొందటానికే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ పరిశుద్ధత లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు లేదు. ఓకేనా. తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు ఇచ్చే ఆ భాగ్యం మనం కూడా పొందలేము, అంతేనా కదంటారా. ఆ విషయాన్ని చెప్పి ఇప్పుడు ఈ శిక్షించినప్పుడు, ఈ శ్రమలో శిక్ష కలుగుతున్నప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే తల్లిదండ్రులు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ నెగిటివ్. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక అక్కడ 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరో యేసు ప్రభు మనలాంటి శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితం గురించి మాట్లాడుతూ మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఎవరికి, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట, తండ్రి అంగీకరించడట. ఇప్పుడు 8వ వచనం ఆయన ఎవరో యేసుప్రభు ఎవరో కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, అంటే ఇప్పుడు యేసుప్రభుడు కూడా ఏం చేసినట్టు అది అంట. తండ్రి ఏం చేశాడు, తన కుమారుడిని శిక్షించాడు. ఎవరి కోసం? ఇందాక అదే చెప్పండి. ఇది ఒక్క విషయాన్ని మనసులో పెట్టండి అమ్మా. ఇప్పుడు మనం దేవుని మాట వెనక మనం ఏం చేసామంటే అపరాధులు దోషాలై ఉన్నాం. ఇప్పుడు మనల్ని అందరినీ కొట్టాడు అనుకుంటే నిజంగా మనం తట్టుకునే పరిస్థితి మనకి లేదు. ఇప్పుడు ఆయన తన కుమారుణ్ణే శిలువ మీద కొట్టాడు. ఏ పాపం లేని ఆయన్నే ఏం చేశాడు, శిలువ మీద ఎట్టి కొట్టాడు. మాస్టర్ గారు మా చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఆయనతో పాటు ఆయన కుమారుడు వచ్చేవాడు, మాతో పాటు చదువుకున్నాడు, మాతో పాటు కూర్చునేవాడు. లెక్క చేయకపోతే ఆయన కొడుకుని ముందు కొట్టేవాడు. ఇంకా వెనకాల మాకు మామూలుగా ఉండేది కాదు. ఆయన కుమారుణ్ణే కొట్టాడు అంటే ఇంకా మనం ఎంత, అప్పుడు ఏమనిపిస్తుంది, అది నేను. అప్పుడు తన కుమారుడే తప్పు చేయలేని వాడిని శిలువ మీద ఎట్టు కొట్టాడు దెబ్బ. ఆయన అర్థం చేసుకోవాలి. ఇందాక అదే చెప్పాను నేను, ఎందుకు కొట్టాడు. నిజంగా ఆ దెబ్బ మన మీద పడాలి. ఇప్పుడు ఆ దెబ్బ కొట్టేటప్పుడు ఎవరు అడ్డుపడ్డారు, యేసుప్రభు అడ్డుపడ్డాడు అన్నమాట. తల్లి యేసుప్రభు అడ్డుపడ్డాడట. ఒకసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం తీసారమ్మా. 13వ వచనం. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని. ఎవడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను చూచితిని. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు
153 పేజీ ఏమో 9వ అధ్యాయం 13వ వచనం ద్వితీయోపదేశకాండం. మరియు యెహోవా నీ ప్రజలను చూచి తిని ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. అంటే ఆ ప్రజలందరూ ఎలా ఉండారటండి? లోబడనొల్లని తర్వాత నాకు అడ్డము రాకము. ఈ మాట నాకు అడ్డము రాకము. ఒకసారి ఆ వచనం దగ్గరికి వెళ్దాం. 6 వచనం చదవండి. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ ఈడని తెలుసుకొనవలెను. ఓకే, మీరెవరో లోబడేవారు కాదు, అలా అని నీ నీతిని బట్టి ఈ మంచి దేశాన్ని ఇవ్వలేదు అంటాడు ఆయన. ఒక మాట, ఆయన నీతికి లోబడితేనే లోబడినట్లు లెక్క. కానీ వారు దేవునికి ఏనాడు కూడా లోబడకపోయినా మంచి దేశాన్ని ఇచ్చాడు ఆయన. ఆయనకు లోబడకపోయినా మంచి దేశాన్ని ఇచ్చాడట. ఇచ్చడం లేదంటారా? ఇప్పుడు ఆయన ఎరిగిన వారికి ఎరగని వారికి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ వర్షం వస్తుంది, అందరికి చక్కగా భోజనాలు చేస్తున్నాం. అంతేనండి. దేవుడు తెలుసుకున్న వాడికే కాదు, తెలియని వాడికి కూడా భోజనం ఇస్తున్నాడు ఆయన. ఎవరో ఇప్పుడు ఈ మాట 13 వచ్చింది చెప్తాను. మరియు నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకము. ఎవరు అడ్డు వస్తున్నారు ఇప్పుడు? మోషే గారు అడ్డు వస్తున్నారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషాలు దేవుడికి కోపం తెస్తే వాళ్ళని శిక్షిస్తారని దేవుడు అంటుంటే ఈ మోషే గారు ఏమన్నారు అంటే అడ్డుపడతాడట. నువ్వు అడ్డు తక్కువ బాబు అన్నాడు. ఇందాక అదే చెప్పాను నేను. నా తండ్రి వచ్చి ఇంటికి కుమారుని కొట్టినప్పుడు ఎవరంటే వస్తారు? అలా కాకుండా నేను తప్పుకుంటాడు అని మొదలెట్టింది అనుకోండి, ఏమైపోతాడు? అలా మోషే అడ్డుపడ్డాడట ఆనాడు ఇశ్రాయేలు వారిని. ఆ మాట చదువు. నాకు అడ్డము రాకము. నేను వారిని నశింపజేసి, అది నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద ఉండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదని వారితో చెప్పి, వారికంటే బలమైన జనాన్ని సృష్టిస్తాను రా బాబా అన్నాడట ఆయన. ఎవరిని? మోషేతో మాట్లాడు. నువ్వు అడ్డు పడొద్దు అన్నాడు. కానీ అడ్డు పడ్డాడా లేదా? అడ్డుపడ్డాడు కనుకే ఆగేడు దేవుడు. ఓకేనండి. మోషే అడ్డుపడ్డాడు కనుక ఇశ్రాయేలు వారిని ఏం చేశాడు ఆయన? క్షమించాడు. అక్కడ యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాలు. ఈ మాట చెప్పు. నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా. దేవుడు మొదటి నుంచి చెప్పే మాట అదే. ఏం చేయొద్దని? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. తర్వాత మీరు పాపం చేయకుంటే సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల ఒక మాట చెయ్యొద్దని అన్నాడు, కానీ అందరూ ఏం చేస్తున్నాం? అది చూడండి ఎంత విచిత్రం అంటే, ఆ పాపాలకు మనం దూరం అవుతున్నాం, దేవుడికి ఏమవుతున్నాం? మనం దూరం అవుతున్నాం. చెయ్యొద్దని చెప్తున్నాడు, మనం అందరూ కూడా ఏం చేస్తున్నాం? చేస్తున్నాం. ఆ తర్వాత మాట చదువు. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అది ఎక్కడున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? యెరూషలేములో పశువుల పాకలో లేడు, యెరూషలేములో మందిరంలో లేడు, యెరూషలేములో ఆయా ప్రాంతాలు ఏమి తిరుగుతలేదు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి అంటే పరలోకంలో ఉన్నాడట. ఎవరో? యేసు ప్రభు. తర్వాత మాట ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అది మన పాపాలకు ఆయన ఏమై ఉన్నాడో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఆయనంట. ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవరు? ఆయనే, మన పాపాల నిమిత్తంగా. తర్వాత మన పాపములకు మాత్రమే కాదు, అది అంటే ఆయన వాక్యం దగ్గరికి వచ్చాం మనకే కదంట, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అది సర్వలోకానికి కూడా ఏమై ఉన్నాడో అంటే సర్వలోకానికి కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడంట. దేని విషయంలో? పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన అడ్డుపడుతున్నాడట. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మనం అలా పాపం చేయగానే మనకి వెంటనే శిక్ష రావాలి. దొంగతనం చేయగానే పోలీసులు లోపల తీసుకుని 2 బాధేది. ఓకేనా? ఆ మధ్యలో వ్యక్తి ఏమంటాడంటే ఏదో ఆకలితో ఏదో చేశాడు రా వదిలేరా అంటున్నాడు. అందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలు పడకుండా ఆ మధ్యలో ఆయన ఏదో రాజీ పడ్డాడు కనుక వీడు మళ్ళీ తప్పించుకుంటున్నాడు. ఇంకా అంతపాటు ఇలాగే చేసాడు అనుకోండి, ఆయన పట్టుకుని అప్పగిస్తాడు.
మధ్యన అంటే ఏదో మన జీవితాల్లో తెలియక చేసిన పొరపాట్లు కొన్ని, ఒకవేళ ఏ బలహీనత ఉన్నా సరే మనల్ని పడిపోకుండా గమనించాలి, నష్టపోకుండా మధ్యలో ఎవరు అడ్డుపడుతున్నారు ఇప్పుడు? యేసుప్రభు. అందుకే అసలు మన కోసమే ఆయన దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కూడా ఏమవుతున్నాడు? మరో మాట చూపించుకుంటారు. ఎప్పుడు పత్రిక 2:18 వచ్చిన 2:18 ఎప్పుడు పత్రిక 2:18 తాను శోధింపబడి అంటే శోధనల వల్ల యేసుప్రభు ఏం పొందాడు? మనకు అలాంటి శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. శోధించబడిన వారికి కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? ఇప్పుడు యేసుప్రభు సహాయం చేసేవాడా కాదా? ఆ శోధనలు తప్పుకునే మార్గాన్ని కూడా ఏం చేస్తాడు ఆయన? చూపిస్తాడు అన్నమాట. నీ చుట్టూ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మూసిపోయి ఉంటారు, కానీ దాన్ని దేవుడు ఏం చేయగలడు? మార్గం తెరిచి ఉంచుతాడంట. ఓకేనా? ఆ మార్గం నుంచి మనం బయటికి పడే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు. ఓకేనా? కనుక ఏది సంతోషం అమ్మ? మనం సంతోషంగా ఉండడానికి కాదంట. ఇప్పుడు యేసుప్రభు కూడా నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలా, తండ్రి ఇష్టం నెరవేర్చుకొనుటకే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అలాగే బాప్తిస్మా ఇచ్చి యోహాను, అలాగే ఇలా ఎందరో భక్తులు ఏనాడు వారి ఇష్టాలు వారి సంతోషాలు తీసుకోలేదండి. ఎవరి సంతోషాలు? అందుకే సత్యమును అనుసరించి ఉన్నారు కనుక మీ పిల్లలను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు యోహాను భక్తుడు. సత్యం అనగా దేవుడు మాటను బట్టి సంతోషం, ఆ మాటను బట్టి దేవుడు సంతోషపడతాడు. జ్ఞానము కలిగిన కుమారుడిని జన్మించిన తండ్రి కూడా ఏమవుతాడు? సంతోషపడతాడు. ఆ తర్వాత జ్ఞానం ప్రకటించే ప్రజలు కూడా ఏమవుతారు? అంటే మన జీవితం మన సంతోషం కాదు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వాలి, మనతో ఉన్నవారికి సంతోషం ఇవ్వాలి, మనల్ని పంపిన ఆ దేవునికి కూడా ఆ సంతోషాల కంటే మన సంతోషం గొప్పదేంటి? ఇంతమంది సంతోషం ఉన్నప్పుడు ఇంక మన సంతోషంతో పని ఏముంది? ఒక్క సంతోషం కోసం ఇంతమందిని బాధపెడుతుంది ఏం సుఖం? అంతేనా? లేదు, నా సంతోషం కోసం ఎంతమందిని ఏం చేయాలి? బాధ పెట్టాలా? అది జీవితమా? అది గొప్పదే కాదు. కనుక మనం సంతోషంగా లేకపోతే పర్లేదు, దేవుని సంతోషం, తల్లిదండ్రులు సంతోషంగా ఉంచామనుకోండి, దాని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. మరొక విషయం చెప్తున్నాను. అందరూ ఇక్కడ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు కూడా బలహీనలే, వారు మనుషులే, వారు పరిస్థితులు, వివిధమైన ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఉంటాయి. ఎవరి మీద కోపం చూసుకుంటూ కుదరదు. ఎక్కడ చూపించారు కోపాలు? ఇంట్లో. అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి. మన మీద కేకలేస్తారు, పక్కల మీద వేయరు కదా. పక్కల మీద ఎత్తే గొడవలు అవుతాయి కదా. పోనీ అది అనేయడం వల్ల ఏమవుతుంది? ఫ్రెష్ అదనమాట, అతను మైండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని సుమా, మరలో భాగం కాదు. ఏదన్నా లోపల ఉన్న బయట వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది. సహజం కొంతమంది యొక్క పరిస్థితి, కొంతమంది లోపలెట్లు చాలా బలహీనలు అయిపోతారు. అవునంటారు కదా. అందుకే తప్పుకొనుకోకుండా స్త్రీలకి ఎప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ బేగరం. అవునా కదంటారా? అవునా కదా? చెప్పండి, ఎవరికి ఎక్కువ వస్తే? ఎందుకని? మీరు ఏడాలంటే బంగారం ఏడిచేస్తారు, బంగారం చూసేసుకుంటారు. ఇక్కడ ఏడాలన్న బాధే, అంతే కదా అమ్మ. ఏడాలన్న బాధ, ఏడుతాడేమో అనుకుంటారు. అందుకని లోపల ఏమైపోతున్నాడు? నలిగిపోతుంది. అది అసలు అందుకే ఎక్కువ వచ్చి మాకు ఏమనుకోకుండా సుమ్మా, అది మీరు అదృష్టవంతులు అమ్మ. అలాగే నేను మరలా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, దేవునికి చోటిస్తే, దేవుని యొక్క జ్ఞానం ఉంటే బిడ్డలు చెడిపోయేవారు కాదు. లోకంలోకి వెళ్ళటం వల్ల బిడ్డలు ఏమవుతారు? తప్పు చేశారా? కర్ర పట్టుకోండి. మీరు పెద్దలు, తల్లిదండ్రులు తప్పు చేశారా? కర్ర పట్టుకోండి. మీ ఇష్టం కాని పని ఏదైనా చేశారా? కర్ర పట్టుకోండి. తప్పేమి కాదు, ధర్మం అది. ఓకేనా? మీకు ఏదైనా అపకీర్తి తెస్తున్నాడా? కర్ర పట్టుకోండి. అందులో ఎటువంటి వెనకడగవలసిన పని ఏమీ లేదు. ఇంకొక మాట చెప్తాను, మీ బిడ్డల్ని వాళ్ళ పొరపాటు చేసిన ప్రేమించడానికి మనసు ఎప్పుడు ఉంచుకోవాలి. ఎందుకో తెలుసో, లోకం వాళ్ళని ప్రేమించదు, ద్వేషిస్తూనే ఉంటాం. అంతేనా? ఎవరు ప్రేమించాలి? తల్లిదండ్రులు ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించకపోతే మనం ప్రేమించాలి, అదే ప్రేమ. అంతేనా? ఆ ప్రేమ దేవుడు మనలో ఇచ్చాడు కనుక ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకు ఈ మాట్లాడినానంటే, జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మహితల్లి కాలేజీ వెళ్ళి నేను రిజల్ట్ రావాలి ఇవాళ.
ఆ రిజల్ట్ కోసం నిన్న నుంచి కుదురలేదు పాపం. సరే అమ్మ వస్తారా అలాగే వెళ్ళాను. ఇందాక వెళ్ళాం, నీరసంగా కనపడ్డది బిడ్డ. నాకు ఎక్కువసేపు కూడా ఉండబుద్ధి వేయలేదు పాపం. సరే అమ్మ ప్రార్థన ఉంది వెళ్తారా, అలాగే డాడీ అందుకు సరే. అక్కడికి వచ్చాక నాకు ఒకే ఒక మాట అన్నాను, ఏట్రా అన్నాను, ఇంకా బయటకు వచ్చేస్తాంట చెప్తున్నా నేను దయించి. అమ్మ ఆల్రెడీ నువ్వు పాస్ అయిపోయావు, ఆల్రెడీ నువ్వు విన్ అయిపోయావు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అని అన్నాను నేను. ఓకే డాడీ అంత ఇలాగే, ఓకే డాడీ అంత ఓకే. నీకేంట్రా ఆల్రెడీ 30 పోస్తున్నాడే నువ్వు గెలిచేవని పెట్టాలి అన్నారు, ఇంకేం కావాలి నీకు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, నువ్వు టెన్షన్ పడుకో అమ్మ నువ్వు వెళ్తావు అని చెప్పేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చాక మనసు బాగా మళ్ళీ ఫోన్ చేసింది, కాసేపు మాట్లాడకుండా అప్పుడు మాట్లాడినాను నేను. మళ్ళీ చెప్తున్నాను మీరా, అమ్మ నా బిడ్డవరా బాబు మరలాంటి పాపం, ఎవరి మీదైనా కోపపడితే వాళ్ళు బాధపడతారు. నా కోపం ఏదైనా ఉందంటే నీ మీద చూపిస్తాను, నువ్వు నాకు ప్రత్యేకరా బాబు అన్నాను. అర్థమైంది మీకు ఏదన్నా? ప్రత్యేకం అని అన్నారు. ఎందుకు తెలుసు, ఇంకొకటి అన్నాను అనుకో వాళ్ళు కోపడతారు. నా బిడ్డ నేను కొట్టే హక్కు నాకు ఉంది. 30 పోస్తున్నాడు కూడా ఆమెను మందలించేది. ఇప్పుడు చెప్తాను మీకు, ఎవరికి తెలుస్తుంది, గద్దించేది ఏమీ లేదు పాపం. ఓకేనా? అలాగైతే పాపం అలా తర్వాత ఇవన్నీగా చెప్పి మాట్లాడితే ఏం కాదు రా తల్లి, అందరికి ఫీలింగ్ ఉంటుంది. 30 పోసిన 1వ తారీఖు నుంచి ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తిట్టించుకోకూడదు అని అంటారు. ఓకేనా? నేను ఆ భాషలో చెప్పాలంటే నీకు దిష్టి పోత చూడరా అన్నాను. అయిపోయింది, నేను ఎదరకొచ్చు. మళ్ళీ ఫోన్ చేసింది ఒక 5 నిమిషాలు, 7 చేస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడితే 7 చేస్తుంది. యారా బాబు అంటే మార్కులు తక్కువ వచ్చినాయని కంగారు వచ్చింది. డాడీ అనుకున్న దానికంటే వచ్చిందని సంతోషపడిపోతుంది. అప్పుడు అందండి నా బిడ్డ మాట, డాడీ నువ్వు వచ్చి వెళ్తా ఆల్రెడీ ఏమన్నావు, ఆ మాట అందండి నాకు అక్కడ అనిపించింది. అంటే మన నోటప్పుడు మన బిడ్డలకు కావాల్సింది ఏమి ఇవ్వాలి, అది ఎందుకు తేలేదు మార్కులు, అది వద్దు. ఆ పదాలు అస్సలు అనవద్దు. వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళకి ఎంతవరకు మనం మోటివేషన్ చేస్తాం. వాళ్ళ మీద ఎప్పుడు ఒత్తిడి తేవద్దంటే ప్రేమతో. అదే చెప్తున్నాను, మంచి నువ్వు బాగుంటావురా అంటే ఖచ్చితంగా బాగుంటాడు. మనం నెగిటివ్ దిప్పేయనుకోండి, ఆ నెగిటివ్ వాళ్ళు ఏమైపోతారో తెలుసండి, వెనక్కి వచ్చేస్తారు. అమ్మ నాకు నిజంగా ఆ తల్లి ఆ మాట అనగానే మనసు కదిలింది. ఇక వస్తా చాలు అనిపించింది. ఇంకా ఒకటే తల్లి, ఎంతమంది ప్రార్థనలు, ఆమె ప్రయాస ఎవరు విడిచిపెడతాడు. ఈరోజు చెప్తున్నాను, ఒకప్పుడు తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చిన ఇప్పుడు తక్కువ వచ్చింది. ఓకేనా? బాగా చదువులు కూడా డౌన్ అయ్యారంట. ఇప్పుడు ఈ అమ్ముల పరిస్థితి ఏంటంటే అప్పుడు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కుదురలేదు. మెయిన్ అదనమాట. ఒకవేళ సామాన్యంగా వస్తే పర్లా, అందులో ఏమాత్రం మళ్ళీ అందులో కొంచెం డౌన్ అయింది అనుకోండి, ఏమనిపిస్తుంది, ఇదేంట్రా అంటాం కదా. మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఫోన్లు, అందరూ ఏం మాట్లాడారు అంటే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మా చిన్నబాయి గారు మాట్లాడుతూ మా పాపం వెంటనే ఆయన మనసులో ఉన్నదంతా కక్కేసాడు. దేవుని పని చేస్తున్నాం, నీ దేవుని పేరు లేదు లేదు, కష్టపడుతుంది, దేవుడు దీవిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఇంకెలా ఉంటాయండి మాకు కావాల్సింది. ఇప్పుడు నా బిడ్డను బట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నా సంతోషం. నేను అదే చెప్తున్నా తల్లి. ఓకేనా? 1,00,000 సమస్యలు ఉంటాయి అమ్మ, 1,00,000 ఉంటాయి. అవన్నీ మన పిల్లల మీద రుద్దుకూడదు. అంతేనా? నేను మళ్ళీ చెప్తాను, ఇంత పెట్టి చదివిస్తాననే మర్చిపోక అనకూడదు. మనం ఇంకా లెక్కలు వేసుకోకూడదు. లెక్కలు వేసుకుంటే వ్యాపారం, అలా ఆ డబ్బంతా వ్యాపారం పెట్టుకుంటే రైట్. మన పిల్లల మీద అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటాను, వ్యాపారంగా వస్తువు చూసారని వాళ్ళ మనసు బాధపడతాం కదా. అలా ఎప్పుడు చూడకూడదు. మన లైఫ్ ఒక విధంగా చెప్పాలంటే మరో తరాలండి. మరో మాట చెప్తున్నాడు, పిల్లలందరూ వింటున్నారు కనుక, అమ్మ నాన్న మీకు 2 కుటుంబాలే కాదు, తర్వాత మీరు పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 2 కుటుంబాలను కూడా మరో తరాలు తీసుకెళ్ళాలి. మరో తరాలు తీసుకెళ్ళాలండి బంధాలు. కానీ ఈరోజు ఎలా ఉన్నాయంటే వీళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. ఎవరికే? పిల్లలకి మాట్లాడలేదు. ఎందుకంటే అలాంటి కార్యక్రమాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు లేవు ఇప్పుడు. మరి రేపు పొద్దున వాళ్ళు వీళ్ళని చెప్పుకునే అవకాశం లేదు. మరలా పిల్లలు ఖచ్చితంగా మనకున్న రిలేషన్ కూడా వాళ్ళకి తెలియదు. ఎంతమంది ఉన్నారు మనకు బంధువులు, అంతేనా? మనమేమో అలాంటివి చూపించలేదు అనుకోండి, ఇంకా మనకి ఎవరు లేరనమాట. అంటే మనం ఉన్న ఫ్రెండ్స్ మన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, అంతే తల్లి. అప్పుడు వేరే ఆలోచనలు వస్తాయి.
తప్పు అనుకోకుండా సుమా. కనుక మన పిల్లలు కూడా మనం ఉన్నవారితో కూడా ఏం చేసుకోవాలి, చక్కగా కార్యక్రమాలు తీసుకుని వెళ్ళాలి. పరిచయం చేయాలి. ఒరే బాబు మీ మాయ పిన్ అవుతుంది లేదా నాణం అవుతుంది, ఇలా పరిచయం చేసుకుంటే పిల్లలు దగ్గర అవుతారండి. లేదనుకోండి లోకంలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అయిపోతారు, మనకు దూరం అయిపోతారు. అవునంటారు కదండి. ఏమో కనుక దయించి అర్థం చేసుకుని పిల్లల్ని ఎప్పుడూ కూడా అలా పడినా కూడా కింద పడినా కూడా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమో మనం పడిపోయినా వాళ్ళని నిలబెట్టాలి, అదే మనసు. మనం పడిపోయినా వాళ్ళని నిలబెట్టాలి, అదే తండ్రి మనసు. ఇంకో మాట, అంతగా ప్రేమించినప్పుడు మనకంటే ప్రేమ ఎక్కడ దొరికిద్దండి లోపలికి? మనకు లోబడకపోతే ఇంకెవరు లోబడతారు? అవునే కదండి. అందుకని మనలో ఉంటే లోపల ఉంటే సరి చేసుకుంటాం. ఓకేనా? మనకి భూమి మీద దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే పిల్లలు. అంతేనా? ఏమున్నా ఏమి లేకపోయినా పిల్లలు. ఆ పిల్లలు ఎలా ఉండాలి? మనకు లోబడితే చాలు, మన మాట వింటే చాలు, హ్యాపీ. అంతేనా? కనుక దయించి మన పిల్లలకి జ్ఞానంలో పెంచుతాం. జ్ఞానం నేర్చుకోమని చెప్తున్నాడు. జ్ఞానం కాకుండా ఏదైనా అజ్ఞానం నేర్చుకున్నారనుకోండి, మామూలుగా కాదు, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టింది. జ్ఞానం నేర్చుకున్నప్పుడు వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నం మనం చేయాలి. అంతేనమ్మా? ఎందుకంటే మనం చూసిన తరాలు వేరు, ఇప్పుడు చూస్తున్న విధానాలు వేరు. ఓకేనా? కనుక అలాంటి భయంకరమైన తరాలు ఉన్నాయి. ఇంక మన వల్ల కాదు. దేవుడి మాటలే వాళ్ళు మార్చాలి, దేవుడే వారిని కాపాడాలి. మనం కాపుదల ఏమీ కాదు. కనుక నా బిడ్డ అయినా సరే కాలేజీ బస్సు వరకు ఎక్కించగలను, అక్కడ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. అవునా కదట? నా ముందేదో బిడ్డగా ఉండొచ్చు, కానీ అక్కడ ఏం చేస్తుందో తెలియదు. కానీ నేను ఆ బిడ్డను ఎవరికి అప్పగించాలి? రైట్, అదే చెప్తానమ్మా. ఇంతవరకే నీవు, కానీ నువ్వు దేవుడు చూస్తున్నాడు, నువ్వు లేకపోతే దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోసం మొదలెట్టావా, నీ జీవితం మోసం చేసుకుంటావు. అవునా కదంటారా? నువ్వు మమ్మల్ని మోసం చేస్తే నీకు నువ్వేమైపోతున్నావు అంతే. కనుక నీ జీవితం మోసం అయిపోతుంది. కనుక అలాంటి మోసంలోనికి నువ్వు వెళ్ళొద్దని చెప్తాను నేను. ఓకేనా తల్లి? కనుక దేవుని కృప వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, అలాగే ఈరోజు సంతోష్ బాబు యొక్క పుట్టినరోజు ఈ కార్యక్రమం వల్ల దేవుడు మా తల్లికి మంచి మార్కులు ఇవ్వడం జరిగింది. కనుక మరొకసారి అంటే ఈ రాత్రి కాలం ముందు దేవుని నామాన్ని కనపరుచుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే బిడ్డలు గొప్పవారు అవ్వాలి. ఏమో మరి బిడ్డలు బట్టి మనం ఇంకా సంతోషించి దేవుని మరి ఎక్కువగా స్తుతించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ, నేను తండ్రిని, ఎంత సేవ చేసినా నేను కూడా తండ్రిని. అది ఇంకా ప్రమాదం. సేవ కూడా రైటు, అంతే కదండి. 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం, కానీ తండ్రి అనేక భయం వేస్తుంది. ఇతను చెప్పడానికి కష్టమైపోతుంది పరిస్థితులు. ఏమో ఆలయం తెచ్చి పెడతారో, అంతేనా కదంటారా? కనుక మేము తండ్రి కనుక పెద్ద బాధ్యత కనుక నేనేంటయ్యా అంటే, నేను కాదమ్మా దేవుడు అసలు తండ్రి. ఆయన మాట నువ్వు వినాలి, నేను వినాలి. ఏమో అలా మనం ముందుకి వెళ్ళాలని కోరుతూ మరొకసారి అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన కుటుంబానికి ప్రత్యేక వందనాలు ప్రార్థన చేసి కార్యక్రమం ఉంచుకోవాలి.